వెల్కమ్ టు వేదిక ఫిల్మీ స్పోర్ట్స్. ఐపీఎల్ 2025లో 2 వారాలు పూర్తయ్యాయి. ముఖ్యంగా కొన్ని జట్ల పరిస్థితి మాత్రం దీనంగా తయారైంది. ఇందులో ముఖ్యంగా గత ఐపీఎల్ ఛాంపియన్స్ టీంలు ఉండడం గమనార్హం. ఐపీఎల్ 2025లో ఇప్పటి వరకు 2 వారాలు గడిచాయి. ఈ 2 వారాల్లో చాలా గొప్ప మ్యాచ్లు ఫ్యాన్స్ చూశారు. కొన్ని జట్లు బాగా ఆడగా కొన్ని జట్లు మాత్రం నిరాశపరిచాయి. ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ వంటి జట్లు ఇప్పటి వరకు అద్భుతమైన ప్రదర్శన కనపరిచాయి. ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని ఏకైక జట్టు ఢిల్లీ క్యాపిటల్స్. ఈ కారణంగా ఆ జట్టు ప్లే ఆఫ్స్ కు చేరుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే కొన్ని జట్ల మార్గం ఇప్పుడు కష్టంగా అనిపిస్తోంది. ఇందులో లీగ్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టు కూడా ఉంది. ఐపీఎల్ 2025 తర్వాత ప్లే ఆఫ్స్ కు దూరం అయ్యే ప్రమాదంలో ఉన్న 3 జట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా ముంబై ఇండియన్స్. టోర్నమెంట్ లో ముంబై ఇండియన్స్ ప్రదర్శన ఇప్పటి వరకు చెప్పుకోదగిన విధంగా లేదు. 4 మ్యాచ్లు ఆడి ఒక్క మ్యాచ్ లో మాత్రమే గెలిచింది. ముంబై ఇండియన్స్ 2 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఇప్పుడు ముంబై జట్లు పాయింట్ బాక్స్ లో 8వ స్థానంలో ఉంది. ముంబై ఇండియన్స్ మరికొన్ని మ్యాచ్ల్లో ఓడిపోతే ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించే ప్రమాదం ఉంది. రెండవది చెన్నై సూపర్ కింగ్స్. 5 సార్లు ఛాంపియన్స్ గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్లే ఆఫ్స్ కు వెళ్లే మార్గం చాలా కష్టంగా మారింది. ముంబై ఇండియన్స్ లాగే ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ లో గెలిచింది. 3 మ్యాచ్ల్లో ఓడిపోయింది. సిఎస్కే ప్రస్తుతం కేవలం 2 పాయింట్లతో పాయింట్ పట్టికలో 9వ స్థానంలో ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు లేదా బ్యాట్స్మెన్స్ అంతగా రాణించడం లేదు. దీని కారణంగా చెన్నై చాలా దారుణంగా ఉంది. మూడవదిగా సన్ రైజర్స్ హైదరాబాద్. గత సీజన్ లో ఫైనలిస్ట్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించే ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. సన్ రైజర్స్ తొలి మ్యాచ్లోనే 286 పరుగులు చేసి సీజన్ను ఘనంగా ప్రారంభించింది. అయితే అప్పటి నుంచి జట్టు బ్యాటింగ్ నిరంతరం విఫలమవుతూనే ఉంది. హైదరాబాద్ జట్టు వరుసగా 4 మ్యాచ్ల్లో ఓడి పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. మరి వీటిలో ప్లే ఆఫ్స్ కి వెళ్లే టీం ఏందో వేచి చూడాల్సి ఉంది. ఇలాంటి మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన వేదిక ఫిల్మీ స్పోర్ట్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ రోస్లిన్.